హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడు ఓఆర్ఆర్కి వెళ్తున్నాను మాదాపూర్ నుండి. లాస్ట్ వీడియోలో మీకు ఈ ఫ్లైఓవర్ గురించి చూపించాను కదా. ఇక్కడ లెఫ్ట్లో ఏఎంబీ మాల్ కూడా వస్తుంది. దాని తర్వాత నుంచి మీరు ఆ వీడియో చూసినట్టయితే ఈ వీడియో అర్థమవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఒక్కొక్క ఫ్లైఓవర్ మనకి టచ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లైఓవర్స్ అందము, మరి ఎత్తైన ఈ బిల్డింగ్లు అసలుకి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. ఇదంతా గచ్చిబౌలి ఏరియా అన్నమాట. మనకు విశాలమైన రోడ్స్, మన హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది చెప్పాలంటే. ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్కి ఇప్పుడు ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది చూపించడానికి నా చిన్ని ప్రయత్నం. చూడండి ఎంత విశాలం, బిల్డింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎక్కడెక్కడో మనము దుబాయ్లో, అటు సింగపూర్లో ఇలాంటివి చూసి అమ్మ అనుకుంటున్నాం. ఇప్పుడు మన హైదరాబాద్ నడిబొడ్డు మీదే ఇవి ఉన్నాయి. ఇంకా కొన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ 3 ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయి. మనకు ప్రయాణించడానికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది. ఈ ఫ్లైఓవర్స్ వల్ల మనకి చాలా ఈజీగా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ని చేరుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట ఈ ఫ్లైఓవర్ల వల్ల. ఇప్పుడు దీని నుంచి ఇలా వెళ్తే మనము ఓఆర్ఆర్కి కనెక్ట్ అయిపోతాం. అసలు ఇక్కడ నుంచి చూడండి ఆ ఓఆర్ఆర్ పక్కన బిల్డింగ్స్ లేచిపోద్ది చెప్పాలంటే. అంత అందంగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి. మనం ఎక్కడో దుబాయ్కి, సింగపూర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 1 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆ నేచర్ కానీ, ఇది ఇంకా వర్షాకాలం కదా, ఇంకా చాలా బాగుంది చెప్పాలంటే. ఇలా మధ్య మధ్యలో టోల్ గేట్లు మనం పలకరిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఈ బిల్డింగ్స్, ఈ ఓఆర్ఆర్ మీద వెళ్తే ఏంటంటే నేచర్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. పక్కన ఇంత ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నా కానీ ఈ రోడ్డుకి ఇరువైపులా ఈ చెట్లను పెంచడం వల్ల చూడండి ఎలా ఉందో. అసలు పిచ్చుకగూళ్ళు అంటే ఇదైతే మనకు సేమ్ ఇలాంటిదే బెంగళూరులో మనం ఎంటర్ అయ్యేటప్పుడు, ఎయిర్పోర్ట్ దాటినాక ఎంటర్ అయ్యేటప్పుడు ఇవి కనిపిస్తాయి. ఇలాంటివి ఫ్లైఓవర్ పక్కనే అలాంటిది మనకు మొత్తం ఈ ఫ్లైఓవర్ నిండా ఉన్నాయి. చూడండి రైట్ సైడ్ ఈ వంపుల తిరిగిన ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఈ ఎత్తైన బిల్డింగ్లు ఎంత బాగా కనిపిస్తున్నాయంటే అంత బాగా. చూడండి ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఆ రింగ్ రోడ్డుకి 2 పక్కల ఇలా ఉండి సింహద్వారాలు అన్నట్టు. చూడండి ఎంత పెద్ద పెద్దవి అసలుకి, ఒక్కదాన్ని మించి ఒకటి. అసలు నేను కారులోంచి తీయాలంటే తల ఇలా పెట్టి చాలా కష్టపడి తీస్తున్నా చెప్పాలంటే.
ఫోన్లో ఫుటేజ్ కరెక్ట్ రాక ఇలా వంగి వంగి తీస్తున్నా. కానీ ఎంత బాగా అసలు చూడండి, ఒకే చోట కొన్ని వందల కుటుంబాలు బతికేస్తున్నాయి. అలా నిర్మిస్తున్నారు, ఇంకా వస్తూనే ఉన్నాయి, ఒకదాని మించి ఒకటి, ఒకదాని మించి. నాకు ఇక్కడ వెళ్తే ఏదో సింగపూర్ దుబాయ్లో వెళ్ళిన ఫీలింగే అవుతుంది. అందరూ పెద్ద పెద్దవి చూపిస్తుంటారు. నేనైతే ఔటర్ రింగ్ రోడ్ మీద దుబాయ్లో సింగపూర్ వెళ్ళినంత ఎంజాయ్ చేస్తుంటా. నాకైతే చాలా నచ్చుతుంది చెప్పాలంటే. అలా దూరాన, అల్లంత దూరాన ఓ తారక, మరి చిన్నగా వర్షం పడుతుంది. ఈ క్లైమేట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళి చూడండి, అక్కడ వర్షం పడింది, ఇక్కడ వర్షం లేదు. మీరు కూడా దీన్ని చూసి నాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ దిల్ సేసు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.